నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం ఆలూ మటర్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దానికోసం ముందుగా ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందామండి. జీలకర్ర కాస్త చిటపట్లాడిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసింది వేసుకుందాము. ఆనియన్ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ కాస్త సాఫ్ట్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది కాస్త అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లోకి ఒక పావు కప్పు పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఫ్రోజన్ బఠానీ అయినా యాడ్ చేసుకోవచ్చండి. అది కొంచెం సగం కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేయవలసిన లేదు ఫ్రోజన్ అయితే. ఇది పచ్చి బఠానీ కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. ఇవి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు ప్యూరీ అన్నా వేసుకోవచ్చు. టమాటాలు మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. అందుకని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వలన టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటాలని కాస్త మగ్గనిద్దామండి. టమాటాలు అనేవి హాఫ్ మగ్గాయండి. ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు వేసుకుందాము. పెద్ద సైజుది ఒక బంగాళదుంప తీసుకున్నానండి. మీడియం అయితే 2 తీసుకోవచ్చు. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి వీటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనం కదుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. బంగాళదుంపలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. టమాటా కూడా మగ్గిపోయింది కదా, బంగాళదుంప కూడా ఉడికిపోవాలన్నమాట. గరిటెతో మెదిపితే అది చితికిపోయేంత మ్యాష్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇప్పుడు వీటిలోకి ఇది బంగాళదుంప ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాస్ యాడ్ చేసుకుందాము. ముందుగా కారం యాడ్ చేసుకుంటున్నామండి. 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాము. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నామండి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుందామండి. వీటన్నిటిని బాగా మసాలాస్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా పట్టేటట్టు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. మీకు డ్రైగా కావాలంటే మసాలాస్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుంటానండి. నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి మసాలాస్ ఫ్రై అయిన తర్వాత కాస్త మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నామండి. అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను కొద్దిగా యాడ్ చేశాను, తర్వాత ఇంకొంచెం యాడ్ చేశాను. మొత్తం 1 గ్లాస్ వరకు వాటర్ అనేవి యాడ్ చేశానండి. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఇవి కాస్త కుక్ అయినాయి కదండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. 5 మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా, ఇది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కసూరి మేతి యాడ్ చేసుకుందామండి. కొద్దిగా కసూరి మేతిని తీసుకుని ఇలా చేతితో నలుపుకొని మనం యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతే, మన ఆలూ మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీస్లోకి వీటికి చాలా బాగుంటుంది. మీరు ప్రిపేర్ చేసుకొని నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.